శారదమ్మా, అమ్మా విద్య, శారదమ్మా. కూర్చోండి. ఏంటమ్మా ఎలా వచ్చారు? రేపు మీ ఇంట్లో 16 రోజుల పండుగ జరిపిస్తున్నారంట కదా మీరు, నిజమేనా అమ్మా? నిజమేనండి. చాలా మంచిదమ్మా. ఇదిగో ఇవి మా ఇంట్లో 16 రోజుల పండక్కి ఇవన్నీ మా అల్లుడు కొనిచ్చిన నగలమ్మా. బంగారు పూసల గొలుసైతే ఈ కాలనీలో ఇంత మంచి డిజైన్ ఎవరికీ లేదని టాకు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే మీకు నచ్చితే ఇలాంటి డిజైన్లు చేయించుకుంటారు కదా అని. ఓనర్ వాళ్ళు మాకు బాగా దగ్గర బంధువులే. మీకు కావాలంటే డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాలే. శారదమ్మ గారు, ఇదొకసారి చూడండి. అమ్మా విద్య, కూర్చో. చూడమ్మా, చూడు ఎలా ఉంది. అమ్మా విద్య, ఈ డిజైన్ చూడు. ఇదిగోండి, ఈ డిజైన్ చూడండి. మెళ్ళో ఎంత బాగుంటుందో. చాలా బాగున్నాయి ఆంటీ. వీటికి డబ్బు బానే ఖర్చు అయి ఉంటుంది కదా? బంగారం కదమ్మా మరి. పైగా ఇప్పుడు తులం 1,30,000 దాకా ఉంది. నేనైతే కొనలేకపోయాను, కానీ మా అల్లుడే కొనిచ్చాడు. నన్నొక్క రూపాయి కూడా కట్టనివ్వలేదు. అమ్మా విద్య, ముందు పుస్తల గొలుసు చూడు. అన్నిటికన్నా ఇది చాలా సింపుల్ గా బాగుంది. అయ్యో, మంచినీళ్ళు ఇమ్మంటారమ్మా? మంచినీళ్లతో పాటు మీ చేత్తో కాఫీ కూడా ఇవ్వండమ్మా. అలాగే, ఉండండి. చాలా బాగున్నాయి ఆంటీ. అమ్మా, ఆ డిజైన్ ఎలా ఉంది? లేదా? నువ్విక్కడే పెట్టుంటే కనిపించాలి కదమ్మా. అంటే ఏంటి శారదమ్మా నువ్వనేది? నేను అబద్ధం చెప్తున్నానా, లేక నేనేమైనా నవ్వులు మింగేశానా? నువ్వు కాఫీకెళ్ళావు, నాకు ఫోన్ వస్తే నేను బయటికెళ్ళా. ఇక్కడున్నది నీ కూతురే కదా, ఇంతలోనే మాయం చేసేసింది. అయ్యో, ఏం మాట్లాడుతున్నారంటీ? అవ్వా, ఇలా నటించడం నాకు వచ్చమ్మా. ఏమోలే పాపం అని నగలు చూపించడానికి వచ్చాను. మీరు కొనుక్కోండి, మీకు కూడా డిస్కౌంట్ ఇప్పిస్తానని చెప్పాను. కానీ కొనుక్కోడానికి గతి లేకపోతే కామ్గా ఉండాలి. కానీ వేరే వాళ్ళవి నచ్చినందుకు ఇలా కొట్టేయడం ఏమైనా బావుందా? మాటలు మర్యాదగా రానివ్వు. ఏమనుకుంటున్నావు మా గురించి? నీ నగలు చూపించమని మేము అడగలేదు, నువ్వే వచ్చావు, బలవంతంగా చూపించావు. ఫోన్ మాట్లాడుకుంటూ ఆ నగలు పట్టుకుని బయటకు వెళ్లావో ఏంటో, బయట పడేసుకున్నావో ఏంటో వెళ్లి వెతుక్కో. అంతేకాని అనవసరంగా మా మీద నిందలు వేయకు. అవ్వా అవ్వా, నీ కూతురే అనుకుంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు. తల్లి కూతురు నా బాక్స్ లో ఉన్న నగని కాజేసి నన్ను బయటెత్తుకోమంటారా? చెప్తా మీ సంగతి. నా నగరే కాజేస్తారా? ఉండండి, నేనేంటో మీకు చూపిస్తాను. అమ్మా, ఏంటమ్మా ఆవిడ? కాఫీ తీసుకోండి నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్.
ఎవరు బాబు నువ్వు? నేను రంగారావు గారి డ్రైవర్నండి. ఈ రంగారావు ఎవరు? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాడులే. లేదండి, ఇది ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారి ఇల్లే కదండి. ఓహో, పేరు కరెక్ట్గానే చెప్పావంటే కరెక్ట్ అడ్రస్కే వచ్చావు. ఇంతకీ వచ్చిన పని ఏంటి? ఈ వీసా పేపర్లో ఇంట్లో ఇచ్చిరమ్మని చెప్పారండి. వీసా పేపర్లా? దేనికి? దేనికంటారేంటండి, పెళ్లి సంబంధం ఓకే అయిందంట కదా. అమ్మాయి గారు అమెరికా నుంచి వచ్చేస్తారంట. పెళ్ళైనాక ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళాలంటే వీసాలు కావాలి కదండి. ఎవరికి కావాలి వీసాలు? అసలైనా పెళ్లి సంబంధం ఎవరికి ఓకే అయింది? ఈ అమెరికా అమ్మాయి ఎవరు? ఆ కవర్ ఏంటో చూస్తే ఎవరికో ఏంటో క్లియర్గా తెలుస్తుంది కదా. ముందు ఆ కవర్ ఇవ్వు. వామ్మో, వచ్చేసినాడు. అమ్మో, నాయనా నాయనా నాయనా. ఇవి వీసా పేపర్లే కదా డ్రైవరు? అవును మేడం. దీని సంగతి నేను చూసుకుంటానులే. నువ్వు పో. అలాగే మేడం. ఈ రంగారావు ఎవరు అఖిల? అమెరికా అంటాడు, అమ్మాయి అంటాడు, పెళ్లి సంబంధం అంటాడు, వీసా అంటాడు. అసలు ఏం జరుగుతోంది? అది నాయనా, మరి రంగారావు గారని వీసా కన్సల్టెంట్, ఆయన మనవరాలకి మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పినాడు. నా పొలిటికల్ సర్కిల్లో ఒక మంచి సంబంధాన్ని చూసినా, అందుకే తన మనవరాలు అమెరికా నుంచి ఇయ్యాలే వచ్చేస్తా ఉండదంట. తన మనవరాలికి సంబంధం చూస్తే స్వీట్స్ పంపాలి కానీ ఇలా వీసా పేపర్లు పంపడం ఏంటకిలా? అంటే మా నమ్మి ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాకి ట్రిప్ ప్లాన్ చేస్తా ఉండాది. అందుకు వీసా పేపర్లు కావాలని రంగారావు గారికి చెప్పినా ఆయనే ఈ ఏర్పాట్లన్నీ చూస్తా ఉండారు. సడన్ గా ఈ అమెరికా ట్విస్ట్ ఏంటి మ్యాగీ?